సార్ మీ సినిమాల్లో ఇంకో మంచి సినిమా వచ్చేసి పంచాక్షరి. అప్పటికే అరుంధతి అని చెప్పి ఒక పెద్ద హిట్ కొట్టున్నారు అనుష్క గారు. ఆ తరువాత మీకు డేట్స్ దొరికినాయి. ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా డిలే అయ్యిందని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో ఫస్ట్ నుంచి మీరైనా డైరెక్టర్, నేనే ఆ డిలే ఎలా హ్యాండిల్ చేశారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ డిలే కాదు, అమ్మాయి అరుంధతి చేశాక ఎవరికి చేయలే, లేడీ ఓరియంటెడ్. చంద్రాకి మాటిచ్చి చంద్రాకి ఏంటంటే చాలామంది దర్శకులతో పరిచయాలు. రాంగోపాల్ వర్మ బ్యాచ్ అంతా పరిచయమే, కృష్ణవంశీ, పూరి, ఇంకా ఉన్నారు చాలామంది. బాగా ఒరే అనుకునే బ్యాచ్ ఇదంతా. నేనేంటంటే నాగార్జున గారిని ట్రై చేసేవాడిని డైరెక్షన్కి. నాగార్జున గారి దగ్గర తిరిగేవాడిని. అప్పుడు చంద్ర గారు పరిచయం, అప్పుడు మంచి మేకప్ మ్యాన్ తన దగ్గర, ఏదున్నా ఈ నెలలు కలిసేవాళ్ళం అనమాట. అట్లా పరిచయం అయితే అప్పుడు నేను డైరెక్టర్ అయ్యి కొంచెం చేస్తున్నాక అప్పుడు ఆలోచించుకొని, ఓ అమ్మ వీళ్ళందరూ అయితే నా మాట వినరు, సముద్ర అయితే మంచోడు మాట వింటాడని అప్పుడు నాగార్జున గారికి చెప్పాడు, బాబు ఇట్లా అని. ఓకేరా, సముద్రం మంచోడు, సముద్రాన్ని పెట్టుకో అని చెప్పారు. నాకు మిమ్మల్ని పిలిచి ఏదో వార్నింగ్ కూడా ఇచ్చారంట. నాకు అది వార్నింగ్ అంటే స్వీట్ వార్నింగ్, జాగ్రత్త కాదు, పెట్టుకో, బట్ సముద్రాన్ని ఒకసారి పిలువు అని చెప్పి నాగార్జున గారు. కేడీ షూటింగ్ జరుగుతుంది, గోవాలో ఉన్నారు. సరే ఇక్కడ తీసుకొచ్చే సముద్రాన్ని అన్నాడు. నేను చంద్ర కలిసి గోవా వెళ్ళాం.